అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము ఫ్రూట్ సలాడ్ ఎలా చేస్తామో చూద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మనం పొయ్యి ముట్టించుకుందాము. ముట్టించుకొని ఒక ఖాళీ గిన్నె పెడదాము. సో అందులో కొన్ని వాటర్ వేయాలి ఫ్రెండ్స్. మనమైతే ఫ్రెండ్స్ కొన్ని వాటర్ వేసుకున్నాక నెక్స్ట్ మనమైతే ఇందులో మిల్క్ అయితే వేసుకోవాలి. నేనైతే 1.5 మిల్క్ ప్యాకెట్ అయితే వేసుకుంటున్నా ఫ్రెండ్స్. వావ్ వావ్ ఫ్రెండ్స్, మనం మిల్క్ అయితే బాయిల్ చేసుకోవాలి మంచిగా. ఆ లోపలైతే మనం కస్టర్డ్ పౌడర్ అయితే మిక్స్ చేసుకుందాము. కస్టర్డ్ పౌడర్ ఎట్లా మిక్స్ చేసుకోవాలంటే ఒక రా మిల్క్ లో ఒక 3 to 5 స్పూన్స్ మనం కస్టర్డ్ పౌడర్ తీసుకొని ఇట్లా మంచిగా కన్సిస్టెంట్ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా మిక్స్ చేసుకుంటే మనకి మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ కస్టర్డ్ మిల్క్ ని అయితే మనం ఇలా వేసుకుందాము. మనకైతే మంచిగా ఏమంటారు స్మెల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. కస్టర్డ్ మిల్క్ అయితే ఎట్లా వేస్తుంటే మన ఫ్రూట్ సలాడ్ టేస్టే ఈ కస్టర్డ్ పౌడర్ ది మిల్క్. నెక్స్ట్ ఏమో మనం 3 to 5 స్పూన్స్ షుగర్ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. మీరు షుగర్ ఎక్కువ తింటారంటే షుగర్ ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 5 స్పూన్స్ షుగర్ అయితే వేసాను ఫ్రెండ్స్. ఇది ఇంకా కొంచెంసేపు బాయిల్ అయినాక మనమైతే ఫ్రూట్స్ ఆ లోపల ఫ్రూట్స్ కట్ చేసుకొని ఫ్రూట్స్ ఇలా వేసుకుందాం ఫ్రెండ్స్. మనం మిల్క్ అయితే ఇట్లా థిక్ బాయిల్ అయినాక వేరే బౌల్ లో అయితే మనం షిఫ్ట్ చేసుకుందాము. మా మదర్ కి అయితే మీగడ అంటే ఇష్టం లేదు ఫ్రెండ్స్, అందుకని మనం ఈ ప్రాసెస్ చేస్తున్నాము. డాడీ ఫ్రెండ్స్, మిల్క్ ని అయితే కొంచెంసేపు మనం కూల్ గా ఉంచుకోవాలి ఫ్రెండ్స్. మనం చేస్తుంది ఫ్రూట్ సలాడ్. ఫ్రూట్స్ లేకపోతే ఎట్లా? సో ఇప్పుడైతే మనం ఫ్రూట్స్ తెచ్చుకుందామా? లెట్స్ గో. ఫ్రూట్స్ అయితే ముందనే కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఆపిల్, గోవా, ఆరెంజ్, ప్రొమోగ్రనేట్ ఇవన్నిటిని అయితే మనం ఇల్లు వేసుకుందాము. ఇంకా నేను 2 ఫ్రూట్స్ ఉంచాను ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసి గ్రేప్స్, ఇంకోటి బనానా కూడా కట్ చేసి అయితే మనం వేద్దాము. ఫస్ట్ అయితే ఇవన్నీ వేసేద్దాము. అన్ని ఒకటేసారి వేస్తే మంచిగా ఉండదు. సో అన్ని ఒకటొకటి వేద్దాము. సగం సగం వేస్తే కొంచెం మనకు కూడా మిక్స్ చేయడానికి వస్తుంది ఫ్రెండ్స్. మేమైతే ఆరెంజ్ ఎక్కువ తిందాం ఫ్రెండ్స్. సో ఆరెంజ్ అయితే 4 పీసెస్ వేస్తున్నాను నేను. నాకు మా అన్నయ్యకి ఆరెంజ్ అయితే అస్సలకి పడదు. అన్ని ఫ్రూట్స్ మనం ఒకసారి ఇల్లో వేసుకొని నెక్స్ట్ మంచిగా కలిపి ఒక 2-3 అవర్స్ అయితే మనం ఫ్రిడ్జ్ లో పెడితే కూల్ గా ఫ్రూట్ సలాడ్ అయితే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఇష్టం ఉన్న ఫ్రూట్స్ అయితే తీసుకోవచ్చు. ఇలా కొంతమంది ఇంకా పపాయ వేస్తారు. ఇలా వచ్చేసి మనం ఇంకా బనానా అయితే కట్ చేయలేదు, బ్లాక్ అవుతుందని. ఇప్పుడైతే నేను బనానా కట్ చేసి అయితే వేస్తున్నాను. మీకు ఇష్టం ఉన్న ఫ్రూట్స్ అయితే వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనము ఓయ్యో ఫ్రెండ్స్, మీ ఇంట్లో మీరు శివరాత్రి రోజు ఫ్రూట్ సలాడ్ చేసుకున్నారా? కామెంట్ లో అయితే కామెంట్ చేయండి. ఇంకా చేసుకోని వాళ్ళైతే మా రెసిపీని చూసి మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అందరికైతే హ్యాపీ శివరాత్రి ఫ్రెండ్స్. మీరైతే ఫాస్టింగ్ ఉన్నారా? నేనైతే ఫాస్టింగ్ ఉన్నాను ఫ్రెండ్స్. ఇది చూస్తుంటే చాలా టెంప్ట్ అవుతుంది ఫ్రెండ్స్, ఎప్పుడెప్పుడు తినాలా అని. కాకపోతే మళ్ళా నేను ఈవినింగ్ టెంపుల్ కి వెళ్ళి ఫాస్టింగ్ వదిలి పక్కా తిని మీకు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. అన్ని కట్ చేసుకున్న ఫ్రూట్స్ అయితే మంచిగా మిక్స్ చేసుకుందాము. తర్వాత డీ ఫ్రిడ్జ్ లో అయినా ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేద్దాం.
మంచిగా అయితే మిక్స్ చేసుకుందాము, ఫ్రూట్స్ అన్ని మంచిగా మిక్స్ అయ్యే వరకు, ఎందుకంటే ఇది ఫ్రూట్ సలాడ్ అన్ని మిక్స్ అయ్యి ఉండాలి, అప్పుడే మజా వస్తుంది మనకి. తర్వాత ఒక 2-3 hours అయితే మనము ఫ్రిడ్జ్ లో పెట్టుకుందాము, కూల్ గా అవుతుంది. ఫ్రెండ్స్, మా రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై న్యూ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.